సంఘాలు ట్రెండ్లో ఎలా ఉన్నాయో తెలుసా? ఇంక ఈ మాటని అనకూడదు, క్లబ్బులకి వాటికి పెత్తేడా లేదండి. లైట్స్ లైట్గా డౌన్ చేయండి, డార్క్ లైట్స్ వేయండి, చెమికలు రిలీజ్ చేయండి, పొగ వదలండి. దేనికి ఇదంతా అని అడుగుతున్నాను. దేనికి? ఎగరడానికి. పొగ వదులుతారట. పొగ దేనికండి? సజ్జలో పొగ ఎందుకండి? పొగలు, స్మోక్స్, ఎగురులు, డీజేలు. ఆ పాట అర్థమయ్యాడు. చుక్క 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 పుట్టింది, చుక్క పుట్టిందిలే, తర్వాత ఏం చేసింది చెప్పు మాకు. చుక్క చుక్క చుక్కనే ఎగురుతారు. ఇక ఆ పాట ముందుకెళ్ళిన కూడా ఆయనంటే ఆయన కదలండి. ఎలాగెలా డిస్ తిప్పుతాడు, ఎలా డిస్ తిప్పుతాడు, ఎలా డిస్ నడుతున్నాడు. ఏటి టెక్నాలజీ అంతా ఫారెన్ క్లబ్ కల్చర్ ఇదంతా నేను చెప్తున్నాను. ఆ ఫారెన్ వాళ్ళని చూసి వాతలు వేసుకుంటున్నారు. ఆ వాతలు చేసి ఒక అర్థవంతమైన వర్షిప్ అందరు నిలబడి చేతులు పైకెత్తి కన్నీటితో ఆరాధన చేసే వర్షిప్పులు పోయాయి. 3 డప్పులు కాంగు పెట్టి కొట్టినప్పుడే ఆరాధనలు బాగున్నాయండి. ఒక చిన్న చిరత తీసి డప్పు కొట్టినప్పుడే బాగున్నాయండి ఆరాధనలు. ఇప్పుడండి అడ్వాన్స్ టెక్నాలజీ పేరు మీద అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ ఎగురుతున్నారు, ఏమేమి నడుతున్నారు. ఈ దురదలన్నీ మీకు బయట పోక ఇక్కడ తెచ్చారా అని అడుగుతున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మారారన్న పేరు తప్ప ఏం మారలేదు. పాట మారిందంటే అదే స్టెప్, అదే రంగు, అదే చిక్కదనం, అదే వాసన. 3 రోజెస్ అదే వ్యవహారం. ఏం మారారు? ఏం మారలా. చూస్తున్నాడు ఆయన. సంగమాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు, 7 స్తంభాల మధ్య, స్తంభాలంటే సంఘాల మధ్య సంచరిస్తున్నవాడు అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని విలేజ్ ప్రాంతాల్లో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు 500 మంది సేవకుల సదస్సు, 500 మంది సేవకుల సదస్సు జరుగుతుంది. ఆ సేవకుల సదస్సులో ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడు. నాకు మెసేజ్ ఇచ్చే ముందు ఆయన మాట్లాడుతూ ఒక చమత్కారంగా ఒక మాట్లాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏమన్నాడు తెలుసా? ఈ మధ్యకాలం ఇటీవల కాలంలో సంఘాలు ఎలా తయారవుతున్నాయంటే, సంఘాలకి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి కట్నాల కొరకు ఏమి ఇచ్చేస్తున్నారంట. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఆయనకి 2 ఆడపిల్లలంట. ఆడపిల్లలు పుడితే ఇలా అన్నాడట. ఏమి ఇస్తున్నారు కట్నాలు అంటే, పెద్దల్లుడికి పెద్ద సంఘం, చిన్నల్లుడికి చిన్న సంఘం. సంపెత్తడు అల్లుడిని నిన్ను ఏమనుకుంటున్నావు? సంఘాల కట్నాలు ఇవ్వడం ఏంటి? రాజకీయ అబ్బ అనుకుంటున్నారు, మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారని దేవుడు అడిగితే అడుగుతున్నాడు. సంఘాల కట్నాలు ఏంటి అంటే రాబడి ఏటీఎం. అది రక్తం ఇచ్చి సంపాదించాడు. అది రక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘం అనగానే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. పాపంలో కొట్టుకుపోయి పొర్లాడుతున్న మనల్ని, మన రక్తాన్ని కడిగి రక్తం ఇచ్చి ఆయన మనల్ని శుద్ధీకరణ చేసి కొన్నాడే. దేని గురించిన అవగాహన లేకపోతే ఎలా? పెద్దల్లుడు కోటి, చిన్నలుడు కోటి నేను ఇచ్చేస్తానంటే మనకి ఇచ్చేస్తాడు గట్టిగా. అందుకే చెప్తున్నాడు చూడండి, సంఘాన్ని అడుగుతున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు తెలుసు, నీలో మంచుందో చెడుందో అన్నీ నాకు తెలుసు. నేను కొన్ని మెచ్చుకునే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అవి నేను మెచ్చుకుంటాను అంటున్నాడు. ఏం మెచ్చుకుంటున్నాడు? కిందకి చూడండి. నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు నేను మెచ్చుకుంటున్నా. ఎఫ్సి సంఘంలో ఉన్న క్వాలిటీ ఏంటట? దుష్టుల్ని పసిగడుతుందట. దుష్టుల్ని పసిగడుతుంది. నీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే దుష్టుల్ని పసిగడతావు. దుష్టులు అనగానే అపోస్తులు కాకయే. చెప్పండి, అపోస్తులు అని చెప్తారు. మొన్నటి వరకు మేము సినిమాల్లో యాక్ట్ చేసామండి, ఇప్పుడు సడన్గా నేను సేవకుడిని అయిపోయింది అనగానే అమ్మో ఆయన పిలిపించండి అందరూ మనలాగాళ్ళు. మారాడా నిజంగా? చూద్దాం అంటారట. మారినోడు మళ్ళీ ఆ సినిమా గొడవలు ఎందుకు ఎత్తుతున్నాడు అది కూడా అడుగుతారు. నేను అందరిని అంటలేదండి, ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందని అంటున్నాను. నిజంగా సినిమాల నుంచి మారి సాక్ష్యాలు చెప్తున్నారో వాళ్ళకి దేవుడు వాళ్ళని బట్టి దేవుడిని మహిమ పొందును గాక. నేను వాళ్ళని ఏమంటలేదు, కానీ కొందరిని ట్రెండ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. ఇక్కడ చెప్తున్నాడు, దుష్టుల్ని కనిపెడతాను. దుష్టుల్ని ఆ మొదటి శతాబ్దంలో దుష్టులు అంటే ఎవరంటే అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకోండి. మేము కూడా అపోస్తులమేనండి అని చెప్పుకుంటారట. మేము కూడా యోహాను గారు పంపించారండి, మమ్మల్ని కూడా పేతురు గారు పంపించారండి, మమ్మల్ని కూడా వెళ్ళమని చెప్పారండి.
ఎవరు పంపకుండానే, ఎవరు చెప్పకుండానే, యోహాను కూడా సిఫారసు పత్రిక ఏమి ఇవ్వకుండానే వాళ్ళు వచ్చి చెప్తారట సంఘం, ఎఫ్సీ సంఘంలోకి వచ్చి. ఎందుకంటే అప్పటికి పౌలుని పంపేశారుగా. అప్పుడు తిమోతి లాంటి లేత కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు అక్కడే ఉన్నప్పుడు ఆ కుర్రోడిని ఎదిరించేంత బోధలు అక్కడ సవాలుగా నిలబడ్డాయి. అక్కడ ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారట, మేము కూడా బోధకులమే అని తిరుగుతున్నారట. సంఘము ఎవరు వచ్చినా సరే అలాగ మౌనంగా మేకపిల్లలా గొర్రె పిల్లలాగా ఎవరు చెప్పినా వాక్యమే కదండి అందంట ఆ సంఘం. మనమైతే ఎవరు చెప్పినా ఊపుతాం తలకాయలు. మనం ఎవరు రిఫరెన్స్ మనం మళ్ళీ ఇదో గుడితనం ఉందండి. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది, బైబిల్లో వాక్యాలే తీర్చి చెబుతున్నాడండి ఆయన. బైబిల్లో తీస్తారమ్మా, కానీ బైబిల్లో వాక్యాలు తీస్తారు కానీ అర్థాలు చెప్పండి మార్చేస్తారు. అవి అర్థాలు మారిపోయాయి నీకు తెలియాలంటే ముందు నీకేం తెలిసేడాలో చెప్పు. నీకు వాక్యం తెలుసా? నువ్వు వారానికి ఒకసారి ఆ బైబిల్ ఎక్కడుందో ఎదుక్కుంటావు ఇంట్లో. ఎక్కడ పెట్టేసి మర్చిపోతావు. మరి వారం అంతా బిజీ కదా నువ్వు. ఆ వారం అంతా మర్చిపోతావు. అది ఒకసారి ఎంత భయం లేని కోళ్ళు ఉంటాయంటే మనుషులే. ఎంత భయం లేని వాళ్ళు అంటే ఏకంగా బైబిల్ నట్టుకెళ్ళి టీవీ మీద పెడతారు. ఎంత భయం లేదంటే వాళ్ళకి. ఆ బైబిల్ అక్కడ ఉంటుంది, వాళ్ళు టీవీలో చూడాల్సినవి అన్నీ చూస్తుంటారండి. కబోర్డ్లో పడేస్తారు. అసలు బైబిల్ చదవరంటే చదవరు. మరి బైబిల్ పట్టుకొస్తారంటే ఏదో తేపోతే బాగోదు, సంఘానికి వచ్చినప్పుడు చేతిలో ఒకటి ఉండాలని బైబిల్ తెచ్చే బ్యాచే తప్ప చదివే వాళ్ళు ఎక్కడున్నారండి. అందుకే ఎవరు ఏం చెప్తున్నారో ఇది తప్ప ఒప్ప సత్యమా తేడా చెబుతున్నాడా ఇదంతా గమనించాలంటే సంఘానికి సత్యములో లోతైన ఏరు ఉండాలి. ఇప్పుడు నేను వచ్చాను, మీకు అంత తెలియకపోవచ్చు, మీ దైవజనులు తెలుసు. నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబడినప్పుడు నేను సత్యం చెప్తున్నాను అసత్యం చెప్తున్నాను మీరు నన్ను పసిగట్టాలంటే మీకు ఏం తెలియాలి చెప్పండి? సత్యం అనే గీటురాయి తెలియాలి మీకు. ఎవడ వస్తాడో దొంగ నోటు ఇస్తాడో, ఆ దొంగ నోటు ఇచ్చినప్పుడు అది దొంగ నోటు అని మీరు ఎలా చెప్పగలరు? మీకు ఒరిజినల్ తెలియాలి. మీకు ఒరిజినల్తో పరిచయం లేనప్పుడు దొంగ నోటు అయినా మీకు ఒరిజినల్ నోటే. ఇప్పుడు ఒరిజినల్ నోట్లు బాగా అలవాటైనాయి అనుకోండి, ఇలా లెక్కెడుతూ బ్యాంకులు చూడండి, ఇలా లెక్కెడుతుండగా టక్కమని దొంగ నోటు బయట తీస్తారు. ఎలా చెప్పేశారంటే ఆ స్పర్శ వాళ్ళకి చెప్పేస్తారు. నీకు సత్యంతో పరిచయం ఎక్కువ ఉంటే, వాక్యంలో లోతైన అనుభవం ఉంటే, ఒక 10 నిమిషాలు ఒక ప్రసంగాన్ని విని ఈ మనిషి ఏం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడా లేకపోతే కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నాడా, నడిపిస్తున్నాడా అని ఇట్టే పసిగడతారు. గుర్తుపెట్టుకో. ఆ అనుభవం ఉందంట ఎవరికి? ఎఫ్సీ సంఘానికి. ఆ సంఘానికి అనుభవం ఉంది కనుక అపోస్తులు కాకుండా అపోస్తులు పంపారంటే ఈ రోజులు ఉన్నప్పుడు వాట్సాప్ ఉండి ఆడికి ఒక ఫోటో తీసి అయ్యా ఈడెవడో మీరు పంపించాడు చూడండి మీరో కాదో అనే అంత టెక్నాలజీ ఉందా? ఈడెవడో ఇదిగో చూడండి వాయిస్ ఎలా ఉందో ఒకసారి నేను ఫోన్ ఆన్లో పెడతాను విని చెప్పండి. ఉందా? జియో లేదు ఆ రోజు, వాట్సాప్ లేవు, టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు. ఇతను ఒరిజినల్గా సెకండ్స్లో నిమిషాల్లో తెలుసుకునేంత టెక్నాలజీ. ఆ రోజు ఇతను ఒరిజినలా కాదని తెలుసుకోవాలంటే ఒకే ఒక కొలత ఉంది. ఆ కొలత చెప్పండి? సత్యం, వాక్యము. ఆ వాక్యాన్ని బట్టి ఆ మనిషి చెప్పే సిద్ధాంతాలు ఆరోగ్యకరమా అనారోగ్యమా, సంఘానికి మేలుకరమా మేలుకరమైనవి కావా, అసలు అపోస్తులు చెప్పిన పునాదుల మీదే బోధ ఉందా లేకపోతే వేరొక బోధన్నా ఏదన్నా వెళుతుందా అని వాళ్ళు పసిగట్టడం మొదలెట్టారు. వాళ్ళకి ఆ రోజుల్లో కీలకమైనది ఏంటంటే రక్షణ యేసు ప్రభునందు తప్ప ఇక దేని యందు రక్షణ లేదని సంఘం పునాదులు.